నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను నా జీవితం ముగించే లోపు, నేను పోయే లోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బతుకుతున్నాను. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలను విస్తరించకుండా చెయ్యాలని ఫరో ఏం చేశాడు? శ్రమ పెట్టాడు. అయితే ఇశ్రాయేల్ ఏమైపోయారు? విస్తరించారు. అదే చరిత్ర 1500 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర మరలా ఎక్కడ రిపీట్ అయింది? మొదటి 100 ఏళ్లలో రిపీట్ అయింది. క్రైస్తవ్యాన్ని ఎంతగా హింసించాలి, శ్రమ పెట్టాలని అనుకున్నారో చక్రవర్తులు, అంతకంత క్రైస్తవం ఏమైపోయింది? విస్తరించింది. మరలా ఇప్పుడు కూడా మరలా అదే చరిత్ర ఇప్పుడు కూడా ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ తరంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం, క్రైస్తవ్యాన్ని సమాధి చేస్తాం, క్రైస్తవ్యాన్ని విస్తరింపక చేయకుండా చేస్తామని ఏదో మాట్లాడుతున్నారు. కానీ మీరు ఎంతగా క్రైస్తవ్యాన్ని ఆపాలనుకుంటారు, అణచివేయాలనుకుంటారు, అంతకంతకు క్రైస్తవం ఏమవుతుంది? విస్తరిస్తుంది. ఎందుకంటే 1500 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం జరిగింది, ఆ తర్వాత మొదటి 100 ఏళ్లలో జరిగింది, అలా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం, వారిని నిర్మూలిస్తాం. ఆ మధ్య ఒక బీజేపీ నాయకుడు అన్నాడు, 2021 నాటికే భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా చేస్తా అన్నాడు. 3 ఏళ్లు దాటిపోయింది కానీ ఇంకేం చేయలేకపోయాడు, చేయలేడు కూడా. భూమి నిలిచి ఉన్నంత వరకు, సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యమునకు అంతము లేదు. అది దాన్ని వ్యర్థపరచడం మీ తరం కాదు, మీ తాతలు దిగొచ్చిన అవ్వదు. ఎందుకంటే దాని వెనక ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. నేను ఒక మాట చెప్తానండి. భారతదేశపు వైదిక ఏదైతే వాంగ్మయం ఉందో ఆ వైదిక వాంగ్మయం మొత్తం తిరగండి. ఎక్కడైనా సరే నా దేవుడిని నమ్మని వాడిని చంపేయాలనే మాట ఒక్కటి చూపించండి. ఈ క్షణం నేను హిందూ మతాన్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నా. నేను హిందూ మతాన్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు మగాళ్ళని పిలుచుకున్నావు, మార్చుకోవడానికి ప్రిపేర్ అయిపోరోయ్. ఇక మొదలెడదామా? నంబర్ 1 లింగ పురాణం పూర్వభాగం 7వ అధ్యాయం 27-28 శ్లోకాలు. శివుణ్ణి పూజించిన వారు 28 కోట్ల నరకాల్లో పడతారు. ఇదొకటే కాదు, ఇటు చూడు. పద్మపురాణం భూమిఖండము 96వ అధ్యాయం 11వ శ్లోకం. సమస్త ప్రపంచానికి పరిపాలకుడు అయిన విష్ణువును పూజించని వారు నరకానికి పోతారు. నేను హిందూ మతాన్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నా. మాట మీద నిలబడి నువ్వు బైబిల్ భూత పుస్తకమా? బైబిల్ పరిశుద్ధ గ్రంథం. బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా పాపాన్ని ప్రోత్సహించలేదు, కానీ పాపానికి కాన్సిక్వెన్సెస్ అంటే పాపానికి శిక్ష వాళ్ళు పొందుకున్నారు. ఎగ్జాంపుల్, దేవుడు నోవా తప్పు చేస్తే నోవా సంతానము నుంచి దేవుడు ఆశీర్వదించలేదు, కానీ అబ్రహాము సంతానం నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు. మోషే మర్డర్ చేశాడు, కాబట్టి దేవుడు మోషేకి కానాను దేశం వెళ్ళటానికి అవకాశం ఇవ్వలేదు. లోతు తన భార్య తప్పు చేశాడు, అందుకే తన భార్యను ఉప్పు స్తంభంగా చేశాడు. లోతుకి రావాల్సిన ఆశీర్వాదాలను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. దావీదు పాపము చేసి మర్డర్ చేశాడు, కాబట్టి దావీదు కట్టవలసినటువంటి దేవుని రాజ్యమును దేవుడు సొలొమోనుకి ఇస్తాడు. అబ్షలోము పాపం చేశాడు, కాబట్టి అబ్షలోముకి రావాల్సినటువంటి రాజ్యమును దేవుడు సొలొమోనుకి ఇస్తాడు. సంసోను తప్పు చేశాడు, కాబట్టి దేవుడు సంసోన్ని శిక్షించాడు. వ్యభిచారి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వ్యభిచారిని యేసుప్రభు క్షమించాడు, ఎందుకంటే యేసుప్రభు మాత్రమే పరిశుద్ధుడు. సో ఎక్కడ కూడా బైబిల్లో పాపాన్ని ప్రోత్సహించడానికి ఎక్కడ లేదు. పాపాన్ని పరిశుద్ధ పరిచినట్టుగానే ఈ బైబిల్లో ఉంది. పాపాన్ని పరిశుద్ధ పరిచేదే బైబిల్, కాబట్టి అందుకే బైబిల్ కి పరిశుద్ధ గ్రంథం అని పేరు. ప్రపంచంలో ఏ బుక్ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం అని లేదు, కేవలము బైబిల్ కి తప్ప. సో బైబిల్ ఇస్ అ హోలీ బుక్, అందుకే బైబిల్ ని హోలీ బుక్ అని అంటారు.